ఆల్రెడీ ఈ సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలు ఒకదాంతో ఒకటి 13 ఏళ్ల తర్వాత పోటీ పన్నుండే. దాదాపు 9 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చిరు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 బాక్స్ ఆఫీస్ బాక్స్ ని బద్దలైటట్టు చేసింది. అటు బాలయ్య సెంచరీ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణితో మరోసారి బాక్స్ ఆఫీస్ బొనాంజా అనిపించుకుండు. ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు విడుదలైన శతమానం భవతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ తాన చితగ్గొట్టింది. ఇప్పుడు ఆ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వారిని యాద్మరవక ముందే వచ్చే సంక్రాంతికి ఇప్పటి సందే మన హీరోలు దస్తిలేసి సంక్రాంతి సీట్ ని రిజర్వ్ చేసుకుంటుర్రు. ఇప్పటికే మహేష్ కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న భరత్ అను నేను అనే సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్లు ఉన్నారు. అటు రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న రంగస్థలం సినిమాను కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో చూపించారు. ఇప్పటిదాకా చిరుత, మగధీర, నాయక్ అసొంటి హీరో ఓరియంటెడ్ టైటిల్ తో సినిమాలు చేసిన రామ్ చరణ్ ఇప్పుడు ఫస్ట్ టైం రంగస్థలం అసొంటి మంచి వెయిట్ ఉన్న టైటిల్ తో వస్తుండు. జీవితమే రంగస్థలం, ఇక్కడున్న మనుషులంతా పాత్రధారులే అన్నట్టు ఈ సినిమా పేరుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడుగా నటిస్తుండట. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన సమంత యాక్ట్ చేస్తుంది. అటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుర్రు. అటు ఈ సినిమాలో వీరి క్యారెక్టర్స్ ఎట్లుంటాయనే దానిపై ఆడియన్స్ మస్తు ఆసక్తిగా ఎదురు చూస్తుర్రు. మహేష్, రామ్ చరణ్ల సినిమాతో పాటు పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా వచ్చే సంక్రాంతికి సీట్ ని రిజర్వ్ చేసుకుందట. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మస్తు అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఫ్యామిలీ కమ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుర్రట. మరోవైపు బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 102వ సినిమా కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్లు ఉన్నారట. ఇప్పటికే బాలయ్యకు సంక్రాంతి హీరో అన్న పేరుంది. దాంతో వచ్చే నెలల సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమాని వీలైనంత తొందరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపాలనే ఆలోచనలున్నాడు బాలకృష్ణ. ఏమైనా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఇప్పటి సందే మన హీరోలు సినిమాలు చేస్తుర్రు. ఇప్పుడు చెప్పినట్టే ఈ హీరోలందరూ సంక్రాంతి పోటీకి సై అంటారా, లేకుంటే నడిమిట్ల రిలీజ్ డేట్లను చేంజ్ చేసుకుంటారా అన్నదే చూడాలి.